వేదకాలంలో ఉన్నటువంటి వివాహాలు రకాలు మరియు వాటి పేర్లేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే బ్రహ్మ వివాహ. బ్రహ్మ వివాహ అంటే ఏంటి? గివింగ్ ద గర్ల్ టు ఏ మ్యాన్ విత్ డౌరీ. నేటి కాలంలో జరిగినటువంటి వివాహాలన్నీ కూడా బ్రహ్మ వివాహాలే. అంటే కట్నం ఇచ్చి, వరుడికి కట్నం ఇచ్చి, వరకట్నం ఇచ్చి మనం పెళ్ళి చేస్తాం కదా, సో దాన్ని మనం బ్రహ్మ వివాహం అంటాం. నెక్స్ట్ దైవ వివాహ. దైవ వివాహ అంటే గివింగ్ ద గర్ల్ టు ద ప్రీస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ లీవ్ ఆఫ్ హిస్ ఫీజ్. సో ఇక్కడ దైవ వివాహ అంటే పురోహితులు ఉంటారు కదా, వాళ్ళకి దక్షిణ చెల్లించలేని పరిస్థితిలో పిల్లనిచ్చి పెళ్లి చేయడం అన్నమాట. సో దాన్నే మనం దైవ వివాహం అంటాం. అర్ష వివాహ. అర్ష వివాహ అంటే గివింగ్ ద గర్ల్ టు ఎ మ్యాన్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ఏ బ్రైడ్ ప్రైస్. అంటే కన్యాశుల్కం. కన్యాశుల్కం